అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ మండల పరిధిలో చింతలపల్లి గ్రామం, లక్కవరం, వయా సకినేటిపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సులో నిత్యం విద్యార్థులు, ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇటువైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో నిత్యం ప్రమాదం జరుగుతూ ఉంటే ఇవి కూటమి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదు లేదని ఆ గ్రామస్తులు ధర్నా చేశారు. ఇదో చిన్న ఫ్లెక్సీ రాసుకుని వస్తే ఇక్కడ పోలీసు వారు కూడా ఇక్కడెక్కడ నుంచోనట్లేదు, మీరు నుంచోకండి అనేసి అంటున్నారు. దీని మీదట సరైన చర్య తీసుకుని కూడా మమ్మల్ని వెనక్కి పంపించేస్తున్నారండి. ఎలా ఉంది పరిస్థితి దాని గురించి అనేసి వెంటనే ఈ రోడ్డు వేయాలి. మేము ఈ రోడ్డు మీద అనుక్షణం మేము ఏదో హాస్పిటల్కనో లేకపోతే ఇంకో దానికనో వెంటనే ఈ రోడ్డు మీద మేము రావాల్సిన అవసరం చాలామంది ఉంది. కానీ ఎవరు కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకోవట్లేదండి. అదిగో వేస్తారు, ఇదిగో వేస్తారు అంటారు. ఇప్పటికి అలా ఎవరు వెళ్ళట్లేదండి. ఏదైనా గట్టిగా వర్షం కురితే ఇక్కడ ఏమైనా పడవలేసుకుని దాటేటట్టు ఉందండి ఈ రోడ్డు. మరి ఈ గ్రామ సర్పంచ్ కానీ లేకపోతే ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి. అదిగో వేస్తాం, ఇదిగో వేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఎవరు వేయట్లేదండి, ఎవరు స్పందించట్లేదండి ఏ నాయకులు కూడా. మరి ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇప్పుడు ఏ నాయకుడి గారి దగ్గరికి ఇప్పుడు మీరు తీసుకెళ్దాం అనుకుంటున్నారండి? ఈ సమస్య డిప్యూటీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. మరి ఈ రోడ్డు కోసం పోరాడేది మీరేనా, ఇంకెవరైనా ఉన్నారు? ఈ రోడ్డు అంటే వెళ్ళేవారు. మరి ఎందుకు రాలేదు? మరి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అనేక మంది ఎందుకు రావట్లేదు చెప్పండి. ఇక్కడ ఈ రోడ్డే వస్తున్నారు, ఆయన చూపింది, ఈ ప్లకార్డులు చూపించి ఆయన దృష్టికి తీసుకెళ్దాం. మమ్మల్ని చూస్తే తప్పనిసరిగా ఆగుతారని నమ్మకం మాకు ఉంది. అంచేత మేము అంటే మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఇలా వెళ్ళే వరకు కూడా మీరు ఇక్కడ కదలంటారు? కదలండి. మరి ఇది ఈ రోడ్డు జంక్షన్ అనుకుని ఇలా ఎన్ని ఊర్లు ఉన్నాయంటారు? ఇలా ఎన్ని గ్రామాలు ఉన్నాయంటారు? ఈ రోడ్డు అనుకుని ఎన్ని గ్రామాలు వెళ్తుందండి బస్సు, ఆర్టీసీ బస్సులు? ఇదే రూట్లో ఏమైనా యాక్సిడెంట్లు కానీ అటువంటి ఏమైనా జరుగుతున్నాయండి? మరి ఎన్ని యాక్సిడెంట్లు జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదండి? మరి ఎందుకు మీరు అసలే కలెక్టర్ గారి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా? మీ లోకల్ నాయకుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారు? ఇది గవర్నమెంట్ స్పందించట్లేదండి. అంటే మీకు ఏ గవర్నమెంట్ స్పందించట్లేదు అంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా సరే మిమ్మల్ని స్పందించట్లేదు. ఇది మీరు ఓన్లీ అంటే ఇది లోకల్ నాయకులు ఎవరైనా ఆఫ్ చేస్తున్నారా, లేదంటే ఏమైనా పైనుంచి ఏమైనా దీనికి నిధులు రావట్లేదు అంటారా ఏంటి? ఏమండి మరి ఏంటంటారు? మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఎన్నో రోడ్లు ఇక్కడ అవుతున్నాయి కదా, మీ రోడ్డు ఎందుకు అవ్వట్లేదండి? ఒకసారి చెప్పండి, మీ సమస్య ఏంటి? మీ రోడ్లు ఎందుకు అవ్వట్లేదు? సమస్య ఏంటి రోడ్డు అవటమే మాకు కావాల్సింది. ఎవరు ఆఫ్ చేస్తున్నారో ఎవరు ఆఫ్ చేయలేదో మాకు తెలియదండి. కారణం ఎందుకు ఆగిందండి? ఈ రోడ్డు ఇన్నాళ్ళు మట్టి ఎందుకు ఆగుతుంది? ఒకసారి మీరు చెప్పండి. ఒకసారి అది తీసుకోండి. ఒకసారి ఎన్నాళ్ళు మట్టి ఆగుతుంది, ఎందుకు ఆగుతుంది రోడ్డు? అంటే ఏ గవర్నమెంట్ మేము స్పందించట్లేదా? లేకపోతే మీరు ఏమైనా అర్జీలు పెట్టారా? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏమైనా మీరు అర్జీలు పెట్టారా? లేకపోతే ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి నేను అర్జీలు పెట్టారా? లేకపోతే మీరు ఏమైనా చేశారా? దీనికోసం ఏమైనా ప్రయత్నం చేశారా లేదా? అవునండి. మరి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ జంక్షన్ అనుకుని ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్న ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకి కానీ ఎవరికైనా మీరు ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్నారు కదా, మీరు డైరెక్ట్ సీఎం డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు కదా, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళకపోతున్నారు? ఇక్కడ ఎందుకు ఆగారు మీరు? అది తీసుకోండి అమ్మది. పోలీసులు ఎందుకు వెళ్ళినా సార్? మీరు వెళ్తారు, మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి మీ ప్రజా వ్యతిరేకం అక్కడ చూపించండి ఒకసారి.